ఇక ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే మిగులు జలాలపై చర్చ. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే మిగులు జలాలపై ఇరు రాష్ట్రాల ప్రతినిధులు చర్చించి న్యాయబద్ధంగా కేటాయింపులు జరపాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇక రాళ్ల నేలలో సిరుల సాగు, బీడు భూముల అభివృద్ధి కార్యక్రమంలో ఉపాధి. అయితే పంచాయతీ కార్యదర్శి అవినాష్ క్రిస్తు ఆదర్శంగా అక్కపల్లి భూమి అభివృద్ధి జరిగాక పత్తి సాగు చేసిన చేనులో రైతు మెడిద మల్లయ్య నిలబడ్డాడట. అసలు రాళ్ల నేలలో సిరుల సాగట. ఇక పసిముద్దుకు ఓ హద్దుంది. వెండి గిన్నెలో వేడి పాల బువ్వ తీసుకొని దాన్ని ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ పసిబిడ్డలకు తినిపిస్తాం కదూ. ఆహ్లాదకరమైన ఈ దృశ్యం వెనుక చిన్న చిన్న అపాయాలున్నాయి. చిన్నారి ఆరోగ్యానికి హాని చేసే కొన్ని నిజాలున్నాయి. చిన్నారులను ఎడాపెడా ముద్దు చేయడం, వారికి వాడే పాల సీసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ముద్దు పెట్టుకుంటే పరిశాలు ఉంటుందంట. తర్వాత ఇంకొకటి అయితే ఉఫ్ ఉఫ్ ఊతే ఇంటి నుంచి క్రిముల దాంట్లో పోతాయి. అది దాంతో పిల్లలకు హాని జరుగుతుంది. పిల్లలను ముద్దు పెట్టుకోవడం, తినిపించేటప్పుడు ఆహారంపై ఊదడం, ఇవన్నీ తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో చేసే అతి సాధారణ చర్యలు. కానీ ఇవే పిల్లల్లో దంతక్షయానికి, నోటి అనారోగ్యానికి కారణమవుతాయని చెప్తున్నారు వైద్యులు. భారత్ సహా యూకే, అమెరికా తదితర దేశాల్లో జరిపిన వేర్వేరు అధ్యయనాల్లో ఈ విషయాలన్నీ ధృవీకరించారు. ఇక నోటి ఆరోగ్యం చుట్టూ ఉన్న వారిపై కూడా ప్రభావం చూపుతుంది. దంతాక్షయం అనేది తానంతట తానుగా అంటువ్యాధిగా వ్యాప్తి చెందదు. కానీ దానికి కారణమయ్యే సూక్ష్మజీవులు మాత్రం లాలాజలం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి. ముఖ్యంగా పిల్లలు, కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు దగ్గరి సంబంధం కలిగి ఉంటారు. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు నిపుణులు. నోటి ముద్దు, పాలసీస. పిల్లల దంతాలు మృదువైన ఎనామిల్ను కలిగి ఉంటాయి. బ్యాక్టీరియా దాడికి త్వరగా గురవుతాయి. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచి స్ట్రెప్టోకాకస్ మ్యూటన్స్ బ్యాక్టీరియా పిల్లలకు సంక్రమిస్తే అది వారి నోటిలో స్థిరపడి క్యావిటీలకు దారితీస్తుంది. సాధారణంగా పిల్లలకు ఆహారం తినిపించేటప్పుడు వేడి చల్లార్చడానికి నోటితో ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊది పెడుతుంటారు. అలా ఊదినప్పుడు లాలాజల బిందువులు ఆహారంపై పడే అవకాశం ఉంది. అలా ఆహారంపై పడిన లాలాజల బిందువులో బ్యాక్టీరియా నుంచి నేరుగా చిన్నారుల నోట్లోకి చేరిపోతుంది. పెద్దవారు తిన్న ప్లేట్లోనే పిల్లలకు పెట్టినా, తామొక ముద్ద తింటూ చిన్నారులకు మరో ముద్ద పెడుతున్నా, వారు తాగిన గ్లాసులో నీళ్లు తాగించిన సూక్ష్మ క్రిములు పిల్లలకు వ్యాప్తి చెందుతాయి. పిల్లల బుగ్గలపై మట్టి బుక్కిరా చిన్నప్పుడు గోడల పంట మట్టి పేడ తీసుకొని ఇట్లా తిన్నాం తెలవక. ఇప్పుడు ఈ కథలని ఎండి గిన్నెలు కూరగాయలను సున్నితంగా పెంచుడు బంద్ చేయరి. ఇంకా డేంజర్. ఎందుకంటే చిన్నది కూడా తట్టుకోరు. నేను ఇప్పుడు చాలా సున్నితంగా, ఇప్పుడు నా బిడ్డ వచ్చింది, నా బిడ్డ నా గడ పడుకోబెట్టిన నేల మీద, ఆ నేల మీద పడుకోబెట్టిన, ఆడ కూర్చొని చూస్తూ ఉంది ఇంతసేపు. సున్నితంగా పెంచుడు బంద్ చేయండి. చిన్నప్పుడు ఇవే ఎండి గిన్నెలు లేవు, గోరుముద్దలు లేవు, ఏమి లేవు, ఏట్లేమని లేవు. ఇప్పుడు సంచార జాతులకు చెందినటువంటి పిల్లలు మొత్తం మీద మట్టిలో ఉంటారు, మట్టిలే పెరుగుతారు. వాళ్ళకు రోగ నిరోధక శక్తి అద్భుతంగా ఉంటది, ఆ రకంగా ఉంటది. ఆ పరిస్థితిలో పిల్లల పెంపుదల ఉండాలి. ఇవన్నీ కొత్తగా పుట్టి కొత్త ప్రోడక్ట్లు పుట్టి చేయడం కోసం ఇవన్నీ కొత్త నేచురాలిటీ లేకుండా పోతుంది మొత్తం. నేచురాలిటీ ఇప్పుడు చిన్నప్పుడు బుక్కలేదా మట్టి బుక్కిన వాళ్ళు? మా తాండా నుంచి వచ్చినందుకు ధన్యవాదాలన్నా అని చెప్పి ఈశ్వర్ జాదవ్ చెప్తా ఉన్నాడు ప్రభాకర్ గారిని. చిన్నప్పుడు మట్టి బుక్కిరా, కంట్రీ డిలీట్ చేయాల్సి వస్తుంది, డిలీట్ చేయండి. కంట్రీ డిలీట్ పాలు చాలా ప్రమాదకరం, జాగ్రత్త. ఈ లైవ్ చూస్తున్న ప్రజలారా, ఏదైనా మట్టి బుక్కిరా మీరు? చిన్నప్పుడు మట్టి బుక్కిన దాఖలాలు ఉన్నాయా? మస్తుగా అప్పుడు ఎట్టికాడ వారేస్తే ఆడుకుంటా పోయి, అప్పుడేం పాలిష్ బండలు కాదు కదా, అన్ని అలికినా ఇండ్లేనా. అగో దేవా కేసు బుక్కిన మంచి బల్పాలు తింటుండే, బల్పాలు తింటే ఏ దొరికితే అది నొచ్చ పెట్టుకుందరు, బుక్కినామంటున్నారు. మస్తు బుక్కినామని చెప్తా ఉన్నారు. మట్టి బంకమట్టి చాలా ఉన్నాయి. ఇట్లా చిన్నప్పుడు మట్టి తిన్నాం అన్నట్టు నేను కూడా తిన్నా అని చెప్తున్నా కదా. చిన్నప్పుడు మట్టి బుక్కినాము. చిన్నప్పటి అప్పుడు కథ వేరే ఉండే, అప్పుడు లెక్క వేరే ఉండే. వాగులలో పోయి దుంకుతుండే, ఈత కొడుతుండే, ఆగమాగ ఉంటుండే కథ అండి. దెబ్బ దాకితే కూడా ఇంత పుటపుటాలం నలిచి ఇట్లా శీతం దెబ్బలే ఆట. అవును, ఆట అప్పుడేమో సెల్ ఫోన్లు లేవుగా, సెల్ ఫోన్లు గిల్ఫోన్లు లేవా. ఆటలు ఆడుతూ ఉంటే ఆ ఆటల పొంటి, షెట్ల పొంటి, టైర్లు కొట్టుకుంటారు కూడా, కబడ్డీ ఆడు, సీకాట ఇట్లా సీకులు ఇట్లా వానకాలం వస్తే సీకి ఇట్లా ఇసిరేసుకుంటా పోతే ఆ ఓడిపోయినాడు ఆడికేని కొట్టుకుంటూ రావాలి. ఆ ఆటలు ఉండే కిలోమీటర్ కేని గోడ సున్నం కూడా తిన్నామని చెప్తా ఉన్నారు. ఇంకా ఇప్పుడు మనం అయితే ఉన్నాం కదా ఇట్లే, ఇన్ని తిని గట్టిగా ఉన్నాం మనం. రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. ఇంకా అంటే ప్రతి మనిషికి తన శరీరంలోకి ఒక వస్తువు వచ్చిన తర్వాత అది యూస్ఫుల్ కాదనుకుంటే అదే విసర్జిస్తుంది. పున్నమి సీన్ వల్ల
అది కొడితే దవడలు వలిగి అట్లా తింటే రామగిరి శ్రీనివాస్ దవడలు వలగొట్టిదట వాళ్ళ అమ్మ. కొడతారు మరి, బుక్కినవు దెబ్బలు తిను అని కొట్టిరట. ఇప్పుడు పున్నం నాగి సినిమాలో చిరంజీవికి చిన్నప్పటి నుంచి అది పాము విషయం ఎక్కిస్తారు. గుడ్ మార్నింగ్ మల్లన్న. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కవ్వంపల్లి గ్రామంలో ఒక బీసీ బిడ్డపై రెడ్డి కులానికి చెందిన వారు దాడి చేపించారు. ఈ విషయం గురించి ఒకసారి మాట్లాడండి అన్న, తెలుసుకుంటా వయసు. మస్తుగా బుక్కినామని చెప్తా ఉన్నారు. బొగ్గు నాటిరట. బొగ్గు అప్పట్లో ఆటల్లో ఉరుకుడు ఉండే, వ్యాయామం ఉండే, అప్పుడు చాలా బాగుండే. ఏమో ఇప్పుడు ఏముంది, అసలు గోడల మట్టి, కింది మట్టి, ఓ దిక్కు కోళ్ళు దోవా, ఓ దిక్కు మనం దోవా, కాకెంగిలి అంగిల పిప్పరమట్టు పెట్టుకొని అంగిల కొరికి కట్ చేసి. ఇప్పుడు కాకెంగిలి, అప్పుడు కాకెంగిలి తిన్నా ఏం కాదు, ఇప్పుడు ఊతేనే వచ్చేదట. ఇప్పుడు బాధ బలపాలు సున్నం బుక్కినం బలపాలు తిన్నా. ఇప్పుడు కొంతమంది ఇప్పటికి బలపాలు తింటే వాళ్ళు ఉన్నారు పెద్దగైనాక. బలపాలు తింటారు, కిరసనాయిల్ స్మెల్ చూస్తుంటారు, ఎవరెవరు రకరకాలు ఉంటారు. పెండ కూడా తిన్నామని చెప్తారు. సో ఇన్ని రకాలుగా మన లైఫ్ ఉండే అప్పుడు. ఆ లైఫ్ నిజంగా మళ్ళా లైఫ్ రాదు. ఆ కోడిది కూడా తీసి పాలలో కలిపి ఏదో పోతున్నట్టు, కోడిపి పాలలో కలిపి పోసేది. పోస్తే అరుగుతుందట. అరగడం జీర్ణక్రియ ఎక్కువ అవుతుంది, మంచిగా అవుతుంది. జాజరాకు, బంకమట్టి, ఈ జామ ఆకు ఉంటుంది కదా, జామ ఆకులు చింతపండు పెట్టుకొని తినేది చిన్నప్పుడు. చిలక గొరికిన జామ పండు, ఇవన్నీ ఒక్కసారి ఆ లైఫ్ బియ్యం బుక్కిర్రు, డాక్టర్లకు లాభం. అంతే కదా, ఇక్కడ జరిగే ప్రతిదానికి డాక్టర్లకే మంచి జరుగుతుంది. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి.